లైవ్లో ఒక సంఘటన చోటు చేసుకుంది. తనుజ తన పని తను చూసుకుంటూ గార్డెన్ ఏరియాలో అలా కూర్చుంది. ఈలోగా రీతు కావాలని గొడవ పెట్టుకోవడానికో లేకపోతే కంటెంట్ క్రియేట్ చేయడానికో తెలియదు కానీ తనుజ దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడుతుంది. అయితే తనుజతో ఏం మాట్లాడుతుంది అంటే, రీతు ఎందుకు తనుజ, నేనేంటో నీకు తెలుస్తున్నప్పుడు నువ్వు నన్ను ఎందుకు కావాలని నెగిటివ్ చేస్తున్నావు అంటే, ఈలోగా తనుజ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసిందనే చెప్పాలి. నేను ఇక్కడ ఎవరిని నెగిటివ్ చేయడానికి, ఎవరిని మోసం చేసి ఆడడానికి ఇక్కడికి రాలేదు. నాది ఆ ప్రవర్తన కాదు. నేనంటా అనేది హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్తో పాటు బయట ఉన్న జనాలకి కూడా తెలుసు. ఎగ్జాంపుల్, నేను ఆ రోజు నీ మీద కోపం పడ్డాను అంటే అది రీజన్ ఉంది. నేను ఎందుకు వీకెండ్ వచ్చిన నాగార్జున గారు కూడా నిన్ను తిట్టారు కదా, నువ్వు కావాలని డెమాన్ పవన్కి సపోర్ట్ చేసావు. అది ఎలా నేను చూస్తూ ఊరుకుంటాను. అక్కడ ఇద్దరికి అన్యాయం జరిగింది కాబట్టి నువ్వు ఆ ప్లేస్లో నువ్వు ఉన్నా సరే నేను స్టాండ్ తీసుకుని మాట్లాడతాను. అదే కాకుండా ఏదైతే ఓనర్ టాస్క్ జరిగిందో ఆ టాస్క్లో నువ్వు నన్ను ఎంతలా టార్గెట్ చేశావు. టార్గెట్ చేయడం పక్కన పెడితే నా మెడని ఎంత గట్టిగా పెట్టుకున్నావు. రీతు, ఏదేమైనా సరే నువ్వు చాలా తప్పు చేస్తున్నావు, అది నీకు తెలియట్లేదు అంటూ తనుజ రీతుకి గట్టిగా ఇచ్చుకుంది. అయితే రీతు, నేను ఇక్కడ మోసం చేస్తే, నేను అలాగే కావాలని డెమాన్ పవన్ని కెప్టెన్ చేస్తే ఒకవేళ నేను ఈ వారమే వెళ్ళిపోతాను అంటూ రీతు సంచలన వ్యాఖ్యలు చేసింది లైవ్లో. అయితే తనుజ అంది, నువ్వు ఎప్పుడు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అనేది ఆడియన్సే డిసైడ్ చేస్తారు, అది నేను కాదు కదా. అయినా నువ్వు పొద్దున్నే నాతో గొడవ పెట్టుకోవడానిక ఇక్కడికి వచ్చావు. నేను హౌస్లో ఎలాంటి ఫేక్ గేమ్స్ కానీ ఎలాంటి ఫేక్ మాటలు కానీ మాట్లాడను. నా గేమ్ నేను ఆడుకోవడానికి మాత్రమే వచ్చాను. రీతు, నువ్వు మాత్రం అయితే డెమాన్ పవన్ కోసం వచ్చేవేమో అని నాకు అనిపిస్తుంది అంటూ గట్టిగా ఇచ్చుకుంది. దీంతో రీతు కోపం వచ్చి, అలా ఎలా మాట్లాడతావు, నేను డెమాన్ పవన్ ఈయన ముందు మాట్లాడుకుని హౌస్లోకి వచ్చామా అంటే, అదే కదా నేను చెప్తున్నా, ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా వచ్చినా సరే నువ్వు గేమ్ కన్నా డెమాన్ పవన్ కెప్టెన్ అవ్వాలని, డెమాన్ పవన్ గేమ్ కోసమే ఆలోచిస్తున్నావు. నీ గేమ్ కోసం నువ్వు ఆలోచిస్తే బాగుండేది కదా అంటూ గట్టిగా ఇచ్చుకుంది తనూజ. మరీ మొత్తానికి అక్కడ తనూజతో ఎందుకు వచ్చిన సంతరా బాబు అనుకుందేమో రీతు మెల్లగా సర్దుకుని, మరి నిజంగా చెప్పండి, తనూజ రీతుని టార్గెట్ చేసిందా, రీతు కావాలని తనూజని టార్గెట్ చేస్తుందా అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.